బాబాయ్ నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు బుజ్జయ్య అని. ఉదయ్ యాదవ్. ఆ, ఇక్కడ లోకలేనా? లోకలే. ఇది మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ. జుబ్లీస్ ఏంటి ఏరియా ఏంటి ఇది? ఎస్పీఆర్ హిల్స్. ఓకే. సరే బాబాయ్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్లు పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే డీలిమిటేషన్ జరుగుద్దంట. మరి ఇక్కడ చూస్తే ప్రధానంగా 5 పార్టీలు ఉన్నాయి, అంటే ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక జనసేనతో ఆయన కూడా రాబోతుంది, కవిత కూడా రాబోతా ఉంది. సో ఎట్లుంది మరి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ మనకు కాంగ్రెసే వచ్చేది ఉంది. కాంగ్రెసే. కాంగ్రెసే వచ్చేది ఉంది. ఎందుకు కారణం? కారణం ఏంటంటే కొన్ని పనులు టీఆర్ఎస్ ఉన్నప్పుడు పనులు చేసిండు. ఇప్పుడు పనులు చేస్తానే అమలు చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పింఛన్లు, గ్యాస్ రేట్లు అన్నీ తీసుకుంటూ సన్న బియ్యం వేస్తుండు అని ప్రజలు కూడా మొన్నటి మంచిగా అనుకుంటున్నారు. కరెంటు 200 ఇంట్లో కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంటు మేము కిరాయికి ఉన్నాము, బిల్లులు కడతానే ఉన్నాం. ఓనర్ల కోసం బిల్లులు చూపిస్తలేరు, ఎంత రాస్తే అంత కడుతున్నాం. మోటార్ బిల్లు, ఈ కరెంటు బిల్లు ఓనర్ అడితే కాల్ చేసి వెళ్ళిపోండి. ఇంత ఘోరం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చాడు రాస్తారు, ఇష్టం వచ్చాడు మేము కట్టాలి, లేకపోతే కాల్ చేసిపో. ఇలాంటి దారుణం ఉంది. ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇదివరకు లేదు. మాకు ఇందిరా మిల్లు ఇస్తున్నారు, ఇదివరకు లేవు. ఏ రెండు ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఏం చేయలేరు. మేము ఎవరికి అని వేయాలి ఓట్లు. ఓటు అయినాక వచ్చే అమ్మ నీ దండం పెడతా ఓటైనా అంటారు. మరి ఇంటికి పోయినాక అడగనికపోతే నువ్వు ఏడ ఉంటావు, ఏ బస్సులు ఉంటావు అని కారణం తీసి అడుగుతావు. పుర్రుబాబు మాట్లాడుతావు, పుర్రుబాబుగా మాట్లాడుతున్నావు. ఎవరికి వేయాలి ఓట్లు? ఓట్లు వేస్తే ఓ పాపం, ఓట్లు వేయకపోతే ఓ పాపమా? ముసలోళ్ళకు 4,000 వేస్తాను, 2,000 వేయవాటి. గ్యాస్కు 500 దింపుతాను 5 దింపపాయ. రైతులకు రుణమాఫీ ఇవ్వమంటే రుణమాఫీ చెప్పాయి. రైతు బంధు ఏమి వేస్తాడు? రైతు బంధు లేదు. షాది ముబారక్ 1,00,000 తులం బంగారం అన్నాడు. 1,00,000 రూపాయలు ఇస్తుంది, కానీ 1,00,000 రూపాయలు లేవు, తులం బంగారం లేదు. అటు ఉంది ఈ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? తెలంగాణ ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు ఇచ్చిండు మంచిగా, కేసీఆర్ ఇచ్చిండు మంచిగా. ఈ ప్రభుత్వం వచ్చిన సంది రేవంత్ రెడ్డి ఏది లేదు. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా బీజేపీకి అవకాశం ఉంటుందా? బీజేపీకి అవకాశం ఏం లేదు, కానీ వస్తే మాత్రము తెలంగాణకు వచ్చేటట్టు కొడుతుంది అంతే. ఇది మన టిఆర్ఎస్, బీఆర్ఎస్. బీజేపీకి అవకాశం ఉండదు. బీజేపీకి అవకాశం ఉండదు. ఆయన ఏరియా రానే రాదు, ఆయనకు రాదు. కమలం పువ్వు రాదు. వస్తే బీఆర్ఎస్. అంటే మరి దేశంలో 21 రాష్ట్రాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, మోడీ కూడా అక్కడ అధికారంలో ఉన్నాడు కదా, మరి తెలంగాణలోకి అవకాశం రాదంటావా? తెలంగాణ రాదు. మొత్తం వాళ్ళు అదేవో పెద్ద కథ ఉంటుంది. అది వాళ్ళని గెలిపిస్తే మమ్మల్ని నరకం చూపిస్తారు. బీజేపీ నరకం చూపిస్తారు అంతే. మాకు న్యాయం చేసింది అంటే ఒకటి, మాకు కేసీఆర్ గారు నాకు 1,00,000 రూపాయలు ఆడపిల్లకు మేనమామ కట్టం లాగా చేసేసిండు. ఈయన గెలిచి ఏం చేసిండు? ఏది లేదు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఇంద్రమిల్లు లేదు, పింఛన్ లేదు. అవును, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఆడలకు బస్ టికెట్ ఫ్రీ చేసిండు. ఆ ఫ్రీ టికెట్ మళ్ళీ డబల్ చేసిండు, మగవాళ్ళకు డబల్ చేసిండు. ఇదేం రాజ్యం ఇది? మేము ఎందుకే ఓట్లు మీకు? మీ వేసుడు ఎందుకు చేసుకో? అట్లుంది మీ రాజకీయము. దండం. ఎమ్మెల్యేను అడిగినాము, అంతా అడిగినాము, ఇప్పిస్తామంటారు. ఇదివరకు లేదు, ఏమీ లేదు. నువ్వెవరు అన్నప్పుడు ఏంది? మరి కవిత వస్తుంది కదా, కేసీఆర్ కూతురు, ఆమెకి ఎట్లుంటది? ఆమెది అయితే ఇదివరకు ఇన్లే. మన కేటీఆర్ది, కేసీఆర్ది మా ఇన్నాం. ఆమె నేను ఇప్పుడు వస్తుంది ప్రజలకు. ముందు వాళ్ళే ఉన్నారు. వాళ్ళైతే మాకు 50,000 కాడికి వెళ్ళి 75,000 1,00,000 రూపాయలు చేసాడు మేనమామ కట్టడం, ఒక సాయం. కానీ పింఛన్లు మాత్రం 2,000 చేసింది కరెక్ట్. ఆయనే చేసి 2,000 వస్తున్నాయి, రావట్లే. అందరు బాధపడుతుర్రు, ఊళ్ళలో కూడా తిడుతుర్రు.
గలీజ్ మాటలు. నాకు 60 ఏళ్ళ వయసు, అప్లై చేసుకుని ఇదివరకు రాలేదు, నీకు పింఛన్ రావట్లేదు పింఛన్ రావట్లేదు. 62 గంటలు 60 కేసీఆర్ ఉన్నప్పుడు మాగా ఇది ఓపెన్ చేసినప్పుడు మాగాంటి గోపినాథ్ 55 ఏళ్ళకి పింఛన్ వాటర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఉన్న దగ్గర 55 ఏళ్ళకి పింఛన్ రాసుకోండి అన్నారు. ఇక అంతట్లో అది చేస్తా అంటే కల్లా పెయింటింగ్ పడ్డది. అది ఆడికి ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. ఆయన చనిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ వస్తే పెన్షన్ లేదు, ఏమి లేదు అన్ని. పవన్ కళ్యాణ్ ఎట్లుంటది? ఈ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఆంధ్రాలో ఉన్నాడు. ఆంధ్రాలో ఇక్కడేం ఉన్నాడు, ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉండి వెళ్ళి మాట్లాడి ఇక్కడ ప్రజలను చూసుకుంటే ఎవరైనా వస్తారు. ప్రజలను చూడండి నువ్వేం లాభం, మాకేం లేదు. సరే మరి ఇప్పుడు ఈ ఓట్లు దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం SIR పెట్టారు ఒకటి. ఇప్పుడు అందరికి అప్లికేషన్లు ఇస్తున్నారు. మరి దొంగ ఓట్లు తీసేసి మంచిదంటావా మంచిది కాదంటావా? తీసేయాలి ఓట్లు, దొంగ ఓట్లు. మంచిగా ఇంటింటికి వచ్చి ఎంత మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు, కిరాయికి ఉన్నారా, సొంతిల్లా, ఇంకోరు చేయాలి, వేసి ఓట్లు వేపించుకోవాలి. ఇది దొంగ ఓట్లు వేస్తే మాత్రం శిక్ష చేయాలి అలా. నమస్తే. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.